నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. పెట్టుబడులకు రెడ్ కార్పెట్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనే ఒక సదస్సు జరిగింది, కాన్ఫరెన్స్ ఢిల్లీలో. దానికి గెస్ట్గా పోయిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ రండి, మమ్మల్ని చూడండి, పెట్టుబడులు పెట్టండి, లేదంటే అమరావతికి ఆహ్వానం, ఇట్లాంటి కొన్ని చెప్పారు. పెట్టుబడిదారులే మనకి ముఖ్యము, పెట్టుబడిదారులే సంపదను సృష్టిస్తారు, పేద ప్రజలు సంపద సృష్టించలేరు అన్నట్టు అర్థం వచ్చేలాగా చెప్పిండు. పెట్టుబడిదారులకైతే రెడ్ కార్పెట్ అట, మరి పేదలకి రెడ్ సిగ్నలా? పేదలకి మీరు ఇచ్చిన సూపర్ 6కి ఏంటిది అనేది పదే పదే మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరిగింది కడపలో. మహానాడు సూపర్ హిట్ అయింది, పసుపు పండగ సూపర్ హిట్ అయింది, లోకేష్ గారు మార్కు చూపించారు అంటున్నారు. సూపర్ హిట్ కానీ సూపర్ 6 సంగతి చెప్పట్లే. అట్లా పెట్టుబడులకి రెడ్ కార్పెట్ పరుస్తాం, రండి రండి అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మేము రైతుల దగ్గర భూములు గుంజి రెడీగా ఉంచడం, మీకు ఇస్తాం, రండి వచ్చి వ్యాపారం చేయండి అంటాడు. వ్యాపారం చేసే పరిస్థితి నిజంగా అమరావతిలో ఉందా? అమరావతికి ఆహ్వానట, రండి మీరు చూశాకనే పెట్టుబడులు పెట్టండి అట. పెట్టుబడిదారులకేమో రెడ్ కార్పెట్ అట, పేదలకేమో రెడ్ సిగ్నల్ వేసే పరిస్థితి ఉంది. అలా పేద ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ, పేద ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమం అభివృద్ధి విషయంలో ఖజానా ఖాళీ అయింది, ఖజానా లేదు కాబట్టి మేము ఏం చేయలేము. సంపదను సృష్టించి దాని తర్వాత మేము సంక్షేమం చేస్తాం, దాని తర్వాత అభివృద్ధి చేస్తాం అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఖజానా ఖాళీ అయిన దగ్గర వాళ్ళు వచ్చి ఏం బిజినెస్ చేస్తారు అంటే దీని వెనకున్న మతలబ్బేంది అంటే ప్రభుత్వ భూములు, ప్రజల భూములు పెట్టుబడిదారుల చేతులు పెట్టడం, కిడ్ ప్రోకో వ్యవహారాలు చేయడానికి తప్ప దీంట్లో ఏముంది అని. 99 పైసలకి 59 పైసలకి ఎకరం ఇవ్వటం, ఉన్నదో లేదో తెలవని కంపెనీలకి, అది ఉంటుందో చేతదో చేయనో తెలవని వ్యాపారానికి అనేది ఇలా వారు చెప్తున్న విశ్వసనీయత కొలమానమాట. సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్ ఉందట. సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్. మరి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ ఉన్నాక ఇక మళ్ళీ ఎవరిని వచ్చి చూడాలి? ఆడనే ఉంటారు మీరు ఢిల్లీని. ఢిల్లీ పోతురి, దావోస్ పోతే ₹1 రాకపోయినా పాజిటివ్గా ఉండాలని చెప్తారు. మళ్ళీ ఢిల్లీ పోతురి, నా బ్రాండ్ ఇమేజ్ చూడండి అంటారు. మళ్ళీ అమరావతి వచ్చి ఏం చూస్తారు? మిమ్మల్ని చూస్తే అయిపోయాగా. మీరు ఉన్నారని ప్రపంచానికి తెలుసు, ముఖ్యమంత్రిగా గెలిచారని సంవత్సరం అవుతుందని. ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు తెలవంది కాదు. ఇక బ్రాండ్ ఇమేజ్ ఉన్నాక ఎందుకు రావట్లే? రండి రండి చూడండి, పెట్టండి పెట్టుబడులు అంటే ఎవడు పెట్టట్లే. మీరు పెట్టండి అంటున్నారు, వాళ్ళు వచ్చి పెట్టేటోళ్ళు లేడు. ఏంది మరి ఆ బ్రాండ్ ఇమేజ్? మీకు మీరే బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు ఎవరు అనుకోవాలి బ్రాండ్ ఇమేజ్ అని? పెట్టుబడులు పెట్టడానికి వచ్చి పెట్టుబడిదారులు అనుకోవాలి. ఫలానా స్టేట్లో ఫలానా ఆయన చంద్రబాబు నాయుడు గారు అని ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన ఉండ కాబట్టి మనం ఆడ పోయి ₹1 పెడితే ₹1 లాభం సంపాదించుకోవచ్చు అని ఆ బ్రాండ్ వాళ్ళకు ఉండాలి. మీకు మీరే బ్రాండ్ ఉంటే పెట్టేటోడుకు ఉండాలా, తీసుకుంటోడు కాదు. బ్రాండ్ ఇమేజ్ ఉండాల్సింది. ఇది విశ్వసనీయత కొలమానమాట. ఇంకోటి కొత్త డైలాగు అంటే కొత్త కొటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. గతంలో 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పిండంటే థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అని ఒక స్లోగన్ ఇచ్చిండు. అప్పుడు నాకు బాగా గుర్తు, మేము చదువుకున్న రోజులలో. థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అంటే ఆలోచన ఏమో గ్లోబలైజ్డ్ ఆలోచన చేయాలి, యాక్టింగ్ ఏమో లోకల్లో చేయాలన్నాడు. ఇప్పుడు అట్ట అంటలే, థింక్ గ్లోబలీ యాక్ట్ కూడా లోకలేనట. ఇదే గ్లోబల్ అట, లోకల్ లేదు. ఇక లోకల్ కథ పోయింది. మరి థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, బిజినెస్ గ్లోబలీ. మరి ఓట్లు వేయాలా? ఓట్లు ఎవరు వేయాలా? గ్లోబల్ వాళ్ళు వేస్తారా? ఓట్లు వేసేదేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు యాక్ట్ చేసేదేమో గ్లోబల్. అంటే దేనికోసం చేస్తున్నారు? ఇప్పుడు గతంలో అన్న కనీసం థింక్ గ్లోబలీ, యాక్ట్ లోకలే అన్నారు. ఇప్పుడు లేదు థింక్ గ్లోబలీ, యాక్ట్ కూడా గ్లోబలే, బిజినెస్ కూడా గ్లోబలే అంటాడు. మరి ఇక్కడ ఉన్న రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇక్కడ ఉన్న భేద బిక్కి ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలా? ఇవాళ రైతులు, పొగాకు రైతులు రోడ్ల మీద వేసి కాలబెడతారు, మిర్చి రైతులు రోడ్ల మీద వేసి కాలబెడతారు, చెరుకు రైతులు పంటలు కాలబెట్టుకుంటారు. వాళ్ళ గురించి ఎవరు యాక్ట్ చేయాలి, ఎవరు థింక్ చేయాలి? మీరు మొత్తం గ్లోబల్ అంటే మరి ఆ స్లోగన్ మార్చిండు. థింక్ గ్లోబలీ, యాక్ట్ కూడా గ్లోబలే. వచ్చే ఏడాది జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఢిల్లీ సిఐఎస్ వార్షిక సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. ముఖ్యమంత్రి సమాధానంపై పారిశ్రామికవేత్తలు హర్షం. స్టాండింగ్
ఒవేషన్తో సిఐఐ ప్లేనరీలో చంద్రబాబుకు అరుదైన గౌరవం, సంపద సృష్టి, సంక్షేమము, అభివృద్ధి మా విధానం. ఇక మాట్లాడితే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులు, మీరు రండి పెట్టుబడులు పెట్టండి, మేము థింక్ గ్లోబల్ చేస్తాం, యాక్టివ్ గ్లోబల్ చేస్తాం, బిజినెస్ కూడా గ్లోబల్ చేస్తాం అని చెప్పి ఇక్కడ అసలు ఏ పునాది అయితే ప్రజలు ఉన్నారో పేద ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజలు వాళ్ళు మర్చిపోతుండ్రు. ఇట్లా మర్చిపోయి 5 ఏళ్ల తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఇది ఎప్పుడు రొటీన్ అన్నమాట చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కిందాకనే పేదోళ్ళు, ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు, ఉపాధి, ఉద్యోగాలు, పేద ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటాడు. ఎక్కిన తర్వాత వీళ్ళ గురించి మర్చిపోయి గ్లోబలీ పెట్టుబడిదారులు, సంపద, పారిశ్రామికవేత్తలు, ఈ డయాసులు, ఈ మాటలే ఉంటాయి ఎక్కువ. ఈ మాట్లాడి ఏమైందంటే పేద ప్రజలకు యాస్ట్కొద్ది. ఉరి అమ్మాయి ఇదేంద్రా కథ నాయన, 75 ఏళ్ళు వచ్చినా ఏమైనా మారుతారేమని ఓట్లు ఎత్తే మళ్ళీ ఇదే కథ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం, మన గురించి మాట్లాడలే అంటే మనం కూడా ఏమన్నా మర్చిపోవాలి. మర్చిపోయిండు కదా, మనం కూడా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోతే తప్ప కుదరదు అనే పరిస్థితి తీసుకొస్తాడు. చూడండి మీరు. అరే ఎక్కడా కూడా పేదోళ్ళకి ఇస్తానన్న అనేక అంశాలపైన పేద ప్రజలు, రైతులు, మహిళల గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇది థింక్ గ్లోబలే అట, యాక్ట్ కూడా గ్లోబలే. రైట్. ఇది ఆంధ్రప్రభ. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇగో అమరావతికి ఆహ్వానం. ఏముందాడు చూడటానికి ఆహ్వానం? ఏం లేదుగా. 53,000 ఎకరాలు భూమి సేకరించారు, ఇంకో 40 50 సేకరిస్తారు. సమీకరించడం సేకరం కూడా కాదు. ఇక చూపిస్తారు, తీసుకొచ్చి ఇక రెడీగా ఉంది మీకోసం పలారం లెక్క పంచుతా అని. దానికోసం తప్ప ఏం లేదాడ. అమరావతికి ఆహ్వానం, రండి బెనిఫిట్ పొందండి, బంపర్ ఆఫర్ ఇస్తా అని చెప్పిండే. ఏం కానీ నా బ్రాండ్ ఇమేజ్ చూడండి అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి, తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబు ఖాళీ అవుతుంది, రీకౌంటింగ్కు 500, రీవెరిఫికేషన్కు 1000 రూపాయలు, మార్కులు మారినా డబ్బులు వెనక్కెవరు, విద్యాశాఖ తప్పులకు విద్యార్థులపై భారం, మూల్యాంకనంలో గురువుల పొరపాట్లకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు, వారంలోనే మూల్యాంకన పూర్తిపై విస్మయం. వారంలోనే మూల్యాంకనం పూర్తి చేయాలని నారా లోకేష్ గారు, నేను విద్యాశాఖ మంత్రిని అయినా నా మార్కు చూపించాలని ఆయన ఏదో అడావుడు చేసి వారంలో మూల్యాంకనం చేసిండు. అది ఎట్లయితుంది ఏం చూడలే. నేనేందో చూపించాలా, అతి తొందరలో రిజల్ట్ ఇచ్చిన అనిపించుకోవాలనుకోండు. అది దేశపై బోర్ల పడ్డది కథ. ఈ బోర్ల పడితే ఎవరికి నష్టమైంది? నారా లోకేష్ గారి ఇంట్లో డబ్బులు బాటిల్ ₹1. నారా లోకేష్ గారి కుటుంబ సభ్యులో లేకపోతే వాళ్ళ బంధువులో పిల్లలో మనస్తాపాన్ని చెంది ఆత్మహత్య చేసుకోవట్లే. పేద ప్రజలకు సంబంధించిన పిల్లలు ఇంత కష్టపడి నిద్ర ఆహారాలు మాని చదివితే 500 మార్కులు 560 మార్కులు వచ్చిన విద్యార్థిని ఒక అమ్మాయిని ఫెయిల్ చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాలు పోయినాయి. లోకేష్ గారి ఇంట్లోనో నష్టం జరగలే, లేదా విద్యాశాఖ అధికారుల ఇంట్లలో నష్టం జరగలే. మీరు లేనిపోని టార్గెట్లు పెట్టుకొని హడావుడి చేసి హంగామా చేసి ఏదో మీ బ్రాండ్ల కోసం, మీ పేర్ల కోసం, మీ రికార్డుల కోసం అడ్డగోలుగా మూల్యాంకనం చేస్తే ఇలా ఆ మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారంటే పేద ప్రజలు. వాస్తవంగా దీనికి మూల్యం ఎవరు చెల్లించాలా? విద్యాశాఖ అధికారులు, ఆ గురువులు, ఆ టీచర్లు. కానీ ఎవడు ₹1 ఖర్చు పెట్టరు. వీళ్ళే పాపం వేలకు మళ్ళీ మూల్యాంకన ఫీజు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజు కట్టుకోవాలి, రీవాల్యుయేషన్ ఫీజు కట్టుకోవాలి. మళ్ళీ పాస్ అయితే కూడా తిరిగి ఇచ్చేటోళ్ళు లేడట. దీనిపైన మాట్లాడాలి నారా లోకేష్ గారు. మాట్లాడు. ఆయన రికార్డు కోసం చేసిండు, ఆ రికార్డు కాస్త ఫల్టా అయింది, మొత్తం ఫెయిల్ అయింది. కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. తప్పెవరిదైనా విద్యార్థుల జేబులకి చిల్లు పడుతుంది. లోకేష్ గారి జేబు పట్టలే, విద్యాశాఖ సెక్రటరీ, విద్యా కమిషనరు, ఆ పేపర్లు దిద్దిన టీచర్ల జేబులకు చిల్లులు పట్టలే. చిల్లులు పడేది విద్యార్థులకే, ప్రాణాలు పోయేది విద్యార్థులే. ఇది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మద్యంలో దొంగాట ఆడుతారట. నాలుక మడతేసిన సూత్రధారి రాజకేశ్ రెడ్డి అరెస్టు సమయం లోకల ఇప్పుడు మరోలా చెబుతుండట. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పకు మొత్తం డబ్బులు ఇచ్చినట్టు తొలుత వాంగ్మూలం. తాజా విచారణలో తన అలా చెప్పలేదని బుకాయింపు. నిందితుడి చాణక్య వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు. 4 నిందితులను ఒకేసారి విచారించిన సిట్టు. తొలి రోజు 100 ప్రశ్నలు సంధించిన అధికారులు. మద్యంలో దొంగాట జరుగుతుందట. నాలుక మడత వేసిండట రాజకేశ్ రెడ్డి. అసలు నాలుక మడత ఆయన వేస్తుందా, సిట్ వేస్తుందా, ఆంధ్రజ్యోతి వేస్తుందా తెలవట్లేదు. మీరే చూసినట్టు చెప్తుండే. అయిపోయి అంతా ప్రూవ్ అయింది, చెప్పిండి, ఇక జైలుకు పోవటమే. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి బేడీలు తీసుకొని వస్తున్నారు. ఇక ఈ నట్లు బిగించి తీసిపోవటం ఏంటి ఈనాడు. నువ్వు మళ్ళీ అలా నాలుక ఆయన మడతేయటం ఏంటిది? మడతే అతడు ఎవడైనా నిందితుడు ఉన్నదన్నాడు చెప్తాడు. తేల్చాల్సిందే సిట్టే. సిట్ వేసింది, అది స్పెషల్ ఇన్వెస్టిగేషను, మామూలు ఇన్వెస్టిగేషన్ కాదు.
మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్గా దొరకని వాంగ్మూలాలు ఆంధ్రజ్యోతి దొరుకుతున్నాయి. ఫస్ట్ ఏమో ఓకే అన్నాడట, తర్వాత కాదన్నాడట. అసలు ఆ ఓకే అన్నది వాళ్ళు చెప్పలే, కాదన్నది వాళ్ళు చెప్పట్లే. సిట్టోళ్ళు వీళ్ళు చెబుతారు. ముందు అత్యుత్సవం అక్క బుక్క చల్లుకొని మొత్తం ఏది సంబరాలు చేసుకొని టపాసులు కాల్చుకొని మళ్ళీ లేదు అది కాదు మళ్ళీ మొదటికి వచ్చింది ఆధారాలు ఇవ్వట. అమ్మ ఏం పత్రిక, ఏం కథ, ఏం రాస్తారు వార్తలు? వాడు ఎవడన్నా వచ్చి బయటికి చెప్పి ఈ నిందితుడు అన్న చెప్పాలా, లేదంటే ఆఫీసర్ అన్న ఇగో ఇది అయింది, ఇగో ఇది అయింది, రాజకేశ్వర రెడ్డి ఇది చెప్పిండు, ధనంజయ రెడ్డి ఇది చెప్పిండు, గోవిందప్ప ఇది చెప్పిండు, ఇంకోడోడు కృష్ణమోహన్ రెడ్డి ఇది చెప్పిండు, ఎవడైతే దొంగలు ఉన్నారో నిందితులు ఉన్నారో మీరు అంటున్న వాళ్ళు ఏమైనా చెప్పిందో ఆడియో రికార్డో, వీడియో రికార్డో, లేకపోతే రిటర్న్ రికార్డో ఉంటే దాన్ని వచ్చా చదువుకొని చెబితే బాగుంటుంది. ఆరాటం ఆత్రం చేసి ఆగం చేసి అయిపోయాయని ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణం అనే మాట నోటి నుంచి రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తారు వీళ్ళు. ఇప్పుడు ఆయన పాపం 75 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4వ ముఖ్యమంత్రి. ఆయన్ని బదనాం చేస్తున్నారు. నాకు అది బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు రాసే రాతల వల్ల పాపం ఆయన అంత విజన్ ఉన్న లీడరు, సీనియర్ నాయకుడు, వాస్తవంగా దాంట్లో డౌట్ లేదు, అడ్మినిస్ట్రేటరు. ఆయన్ని కూడా బోల్తా కొట్టిస్తా, ఆయన ఏం చేస్తున్నా ఆయనకు అర్థం కాని పరిస్థితి క్రియేట్ చేస్తాను వీళ్ళు. చుట్టూ జోరీగా లెక్క చేరి అగోసారి అయిపోయింది, ఇదిగోసారి అయిపోయింది, వాడు జగన్ గురించి చెప్పిండు, ఈయన గురించి చెప్పిండు, ఆయన గురించి చెప్పిండు, భారతి గురించి చెప్పిండు, ఇంకోరు గోవిందప్ప గురించి చెప్పిండు. వాడు చెప్పింది ఎంతో చెప్పంది ఎంతో, మళ్ళీ వీళ్ళే నాలుక మడత పెట్టింది వాడు కాదు మనకు తెలియదు. నేనైతే చూడలే, రాజకేశ్వర రెడ్డిది మన ఊరుని చూడలే. రాజకేశ్వర రెడ్డి నాలుక మడత పెట్టిండా, అంతకుముందు సాఫ్ ఉందా తెలియదు. ఆ నాలుగుకే లోడు చూస్తాడు, వాడి నోట్లో నాలుగు మనం ఎందుకు చూస్తాం? మడత పెట్టి ఉంటే ఆంధ్రజ్యోతి ఈనాడు పెట్టాలి. ఇప్పుడు ఈ మధ్య ఈనాడు రాసిండు 3.58 లక్షల జీబీల డేటాని ఎరేజ్ చేశారు, అసలు ఆధారాలు ఇవ్వని రాసిండు. 375 కోట్ల పేపర్ల ఇన్ఫర్మేషన్ని కాజేశారు, మొత్తం చెరిపేశారు, ఇక ఆధారాలు మద్యం కుంభకోణంలో అని చెప్పి వాళ్ళు రాశారు. ఈయనేం చెప్పింది, లేదు అంత పగడబందిగా ఏదో డెగ్ టెక్క ఏదో టెక్నాలజీని ఉపయోగించి మొత్తాన్ని ఉచ్చు బిగించారు, నట్లు బోల్ట్లు ఫిట్ చేశారు, ఇక అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఏమంటారు, నాలుక మడత పెట్టి అంటే రాజకేశ్వర రెడ్డి నాలుక మడత ఉండాలా, సాఫ్గా ఉండాలా, దాని మీద ఆధారపడింది ఇవాళ ఈ కేసు. సిట్టు మీద లేదు, ఆధారాల మీద లేదు, ఆడ ఏమి లేవు అన్నట్టు డొల్లతనం. ఇక ఆయన రాజకేశ్వర రెడ్డి ఏమైనా నోట్ల నుంచి చెప్తేనే అదే ఆధారం. ఇక వాడు చెప్పేది ఏమో పోలీసుల ముందు చెబుతారు, మళ్ళీ జడ్జి ముందు పోయి లేదు నేనెందుకు చెప్పింది సార్ అంటాడు. సింపుల్ అయ్యి ఏనే కాదు, ఎవడైనా పోలీసుల ముందు ఇచ్చే వాంగ్మూలాలు చెల్లవు, మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినవి చెల్తాయి. మేజిస్ట్రేట్ ముందు లేదు అసలు ఈ మద్యమైంది ఇది ఎక్కడ సార్ అంటాడు. సింపుల్గా అయిపోయాయి. మొత్తం ఫాల్తు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని పాపం తెల్లమొహం వేసే కథ చేస్తారు. మీరు రాయమాకండి దయచేసి, కొద్దిగా ఉన్న నిజాలు రాయండి. మీ అత్యుత్సాహం అల్ప సంతోషం కోసం రాసి ఆయన పాపం సెకీలో అట్లా చేతురి. సెకీలో ఏదో అయింది 1750 కోట్లు 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు తీసుకుంటాను నేను చూసినా అని రాసి దాని గురించి మాట్లాడటం మర్చిపోతుంది, దాని గురించి రాయటం కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. ఇక అదే అయింది, ఇది మద్యం కుంభకోణం, అది తప్ప వేరే కాదనిపిస్తుంది. అంటే వీళ్ళు రాసేదాన్ని బట్టి ఒకరోజు నాలుక మడత అంటారు, ఒకరోజు అయిపోయింది దొరికారంటారు. ఇది ఒక వార్త. ఏ రేషన్ షాప్కైనా పోయి తీసుకోవచ్చు అట సరుకులు. ఇదేదో కొత్తగా పెట్టింది కాదురా నాయన. ఇంటింటికి ఇప్పుడు డిస్పెన్సరీ సిస్టమ్ ఉంది, ఇంటింటికి పోయి ఇచ్చేది. దాన్ని తీసేసి ఏ రేషన్ షాప్కి, అది ఆల్రెడీ తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న చాలా తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేది సెటిల్ అయ్యేది, చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మొత్తం ఇక్కడే తీసుకుంటున్నారు. దీంట్లో కొత్తగా గొప్పతనం లేదు, లేకపోతే దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సిస్టమ్ ఏం కాదు. ఇది కాదు జనం కోరుకున్నది, ఇంటికి వచ్చి ఇచ్చేది అట్లా ఉండాలని కోరుకుంటూ దాన్ని తీసేసి లేదు మేము మా యాడికైనా తీసుకోవచ్చు అని చెప్తుంటే, ఇది ఎట్లుందంటే తొంటేసి మొద్దు ఎత్తుకున్నట్టుంది కథ. తొంట కింద వేసిన మొద్దు మీద పెట్టండి జనాల మీద. ఉన్న వ్యాన్లు అట్టు ఉంచితే వాళ్ళు ఆ వ్యాన్ నడిపేటోడికి కనీసం భుక్తి ఉంటుంది. నేను ఉద్యోగాలు తెస్తా 20 లక్షలు అంటే ఉన్నాయి బీగుతుంటాయి. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం 5 ఏళ్లలోనే యువగళంలో లోకేష్ గారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటికే ఒకరు 3 లక్షల ఉద్యోగాలు పోయినాయి. 2,66,000 మంది వాళ్ళే ఉన్నారు వాలంటీర్లు. వీళ్ళు ఈ వ్యాన్ నడిపేటోళ్ళతో కలిపితే 3 లక్షల ఉద్యోగాలు అవుతాయి. 3 లక్షలు ఉన్నాయి ఇచ్చుడేం కానీ దేవుడికి కానీ ఉన్నాయి బీగుతున్నారు. ఈ వేగంగా ఒక 3-3.5 పెన్షన్లు బీకారు పాపం లక్షలు. ఈ పీకుడు కార్యక్రమం ఆపి ఇక మళ్ళీ దీనికి మళ్ళీ భజన. ఎక్కడైనా తెచ్చుకోవచ్చు రేషన్ షాపు, వ్యాన్ తీసేది ఏమైతే అంటున్నాను. యాడికో ఒక దగ్గరికి అయితే పోవాలిగా. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. జోరుగా పేకాట క్లబ్బులట పాపం.
నందిగామ కంచెచర్ల రిక్రియేషన్ క్లబ్ల నిర్వహణ అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు, పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసిన మారం తీరు సర్వత్రా వ్యక్తం అవుతున్న విమర్శలు. అవి విమర్శలు వ్యక్తం అవుతూనే ఉంటాయి. కానీ దీంట్లో ఈ వార్తలో గమ్మత్తు ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రజ్యోతి రాసింది. నందిగామ కంచెచర్ల అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. అక్కడ పేకాట క్లబ్లు ఉన్నాయి, కన్నెత్తి చూడటం లేదు అంటే మరి ఇంకొక వర్డ్ రాయాలి, అది రాయాలి. కాకపోతే రాసినట్టు రాసిండ్లే కానీ పచ్చమూటా చేసే కథ ఇది. ఇప్పుడు కన్నెత్తి ఎందుకు చూడరు? మామూలుడు అయితే తీసుకెళ్ళి లోపటేస్తారు. అదేమన్నా అధికార పార్టీ నాయకులు ఎవరన్నా దాన్ని అనుకుంటేనే ఆగుతారు. అధికార పార్టీ నాయకులే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అండాలతోనే ఆయన రాయలేదు. కాకపోతే అటువైపు కన్నెత్తి చోట్ల పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట. ఈ ఆగ్రహం ఉట్టుట్టి ఆగ్రహం అంటే నేను గిచ్చుతాను, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి, నేను గిచ్చను, గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి, ఈ కథ తప్ప ఎట నడుతాయి? విజయవాడకి ఎంత దూరం ఉంది నందిగామ కంచెచర్ల? 50-60 కిలోమీటర్లు. రాష్ట్ర రాజధానికి ఎట్లా జరిగింది? పేకాట క్లబ్బులు ఎవరు నిర్వహిస్తున్నారు? అది రాయాలి. మళ్ళా జోరుగా జరుగుతుందట పేకాట. రైట్, ఇది మన ఆంధ్రజ్యోతి అనమాట. ఈనాడు చూద్దాం. మద్యం ముడుపులు ఎవరికి చేర్చారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, మీ ద్వారానే అంతిమ లబ్ధాలకు వెళ్ళినట్టు ఆధారాలున్నాయి. మద్యం కుంభకోణంలో జగన్ సన్నిహితులను ప్రశ్నించి సిట్టు. దర్యాప్తునికి సహకరించిన ఆ నలుగురు, ఆ 8 మంది, ఆ 7 ఎవడైనా ఇప్పుడు వాళ్ళు సహకరించేది నీ కాడన్న ఎవిడెన్స్ అయింది. సిఐడి ఇన్వెస్టిగేషను, సిట్టు ఇన్వెస్టిగేషన్, ఇంకోటి ఈడీ ఏదో వస్తుందని నిన్న మొన్న రాశారు, మళ్ళీ దాన్ని పక్కకు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు రాజకాశి రెడ్డి మాట మాట్లాడుతాను, నాలుక మడత పెట్టింది కాబట్టి అయిపోయింది కేసు అన్నారు. నిజంగానే బీపీ షుగర్ కూడా ఉన్నోడు ఉంటే గుండె సత్తుడు అయిపోయాయంటారు. ఒకరోజు ఇంకో రోజు మడత పెట్టిండు నాలుకంటరి. ఆయన నాలుకతోనే ఎందుకు? సిట్టు ఉన్నాక సహకరించట్లేదట నలుగురు. అంటే సహకరించట్లేదంటే ఎవిడెన్స్ లేదా? ఎవిడెన్స్ లేదు అని ఏనే రాసిండు ఈనాడు ఆయన. ఇక అయిపోయిందా? మద్యం కుంభకోణం ఉట్టిదేనా? మభ్యపెట్టే కుంభకోణం ఇది నిజంగానే ఉందా? ఉంటే జనాలు ఎదురు చూస్తారు పాపం. 3600 కోట్లు ఏమైనా వచ్చి ఖజానాలు పడతాయి, మాకు పెన్షన్లు గిన్షన్లు రైతు భరోసా వద్ది, జగన్మోహన్ రెడ్డి తిన్నాయి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు తిన్న మొత్తం డబ్బులు వచ్చి ఖజానాలు పడతాయి, ఖజానా ఖాళీ అయింది అంటాను కదా. అది దెప్పెత్తడు సిట్టేసాడు చంద్రబాబు నాయుడు గారు అని జనాలు పబ్లిక్ పాపం ఎదురు చూస్తారు అటెన్షన్తో. దాని తర్వాత ఇంకేదో కుంభకోణం, ఇంకేదో అన్ని కుంభకోణాలు అన్నీ డబ్బులు వచ్చి నిలబడతాయి అనుకుంటున్నారు. కానీ ₹1 రాకపోగా ఈ వార్తలు మిగులుతుండే తప్ప చేదు వార్తలు తీపి ఒక కబురు ఒక్కట్లేదు. ఈ ఉట్టిటికి పనికి వస్తున్నాయి మాట్లాడుకోవడానికి. ఇది ఈనాడు. రైట్, సాక్షి చూద్దాం. బేరం కుదిరితేనే బదిలీ అయిద్దట ఉద్యోగులకి, లేకపోతే కాదు. ఎవరితోనంటే పసుపు బిళ్ళ దేశపోయి మీరు టేబుల్ మీద పెడితే మీకు కాఫీ టీ ఇచ్చి పని చేయాలని అచ్చెన్నాయుడు గారు స్టార్టింగ్లో చెప్పిండు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు. ఎవడన్నా అధికారిని పసుపు బిళ్ళ చూపిస్తే పని చేయకపోతే తాట తెస్తా నేను చెప్పు నాకు అన్నాడు. ఇక అదే కథ జరుగుతుంది. అధికారులకు బిళ్ళ చూపించడం కాదు, అధికారులు ఎక్కడ పని చేయాలనేది కూడా పసుపు బిళ్ళ ఇచ్చిన వాళ్ళు, పసుపు చొక్కా వేసుకున్న వాళ్ళు చెప్తేనే ఆ రికమెండేషన్ లెటర్, మళ్ళీ అఫీషియల్గా లెటర్ ఉంటేనే బదిలీలు అవుతున్నాయట. మరి ఉట్టికి ఇస్తాడా లెటరు? ఆయన ఇన్ని రోజులు పసుపు చొక్కా వేసుకుంది ఉత్తికి లెటర్ ఇవ్వటానికే అని అంటాడు. నేను పార్టీలో పనిచేసేది ఎందుకు రా నాయన, మంచికి చెడుకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసేది దీనికే కదా. లెటర్ నీకు ఇస్తాను, నాకేమిస్తావు? బేరం కుదిరించుకో, నా మనుషులు పంపిస్తా, బేరం ఎగ్రీ అయితే నీకు ఎక్కడ కావాలో పోస్టింగ్ అక్కడ, ఆ ఏరియాని బట్టి అక్కడ నీకు ఏమైనా ఆదాయం వచ్చేదాన్ని బట్టి నీ బేరం ఫిక్స్ అయ్యింది. ఉద్యోగులకు కూటమి సర్కారు మేలు చేయకపోగా వసూళ్ల పర్వం. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటేనే బదిలీలు, లేఖలు ఇచ్చేందుకు పోస్టును బట్టి భారీగా వసూళ్లు, మండల స్థాయిలో టీడీపీ నేతల ఫైరవులు. నిబంధనలు అర్హతలు పక్కన పెట్టి అంతా ఇష్టారాజ్యం. ఉద్యోగుల వినతులను పట్టించుకోని ఉన్నతాధికారులు. పట్టు పరిశ్రమ శాఖలో లక్షలు ఇస్తేనే పోస్టులు. చీఫ్ విజిలెన్స్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు. ఏముంటుంది ఫిర్యాదు చేస్తే? ఆయన సూట్ కేసు ఇస్తే ఆయన పోస్టింగ్ ఇస్తాడు. డైరెక్ట్గా ప్రభుత్వమే మౌఖిక ఆదేశాలు ఇచ్చింది, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్. మా నాయకులు ఎవరైనా లెటర్ ఇస్తేనే బదిలీ చేయండి, లేకపోతే లేదు అని చెప్పి. అందుకే డబ్బులు అడుగుతారు, లేకపోతే ఎట్లా అడుగుతారు? మొత్తానికి బేరం కుదిరితేనే ఈ బేరాల మీద ఉంది బదిలీ పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలో, పిఆర్సీఓ, ఐఆర్ఓ, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డు బెనిఫిట్స్ గురించి అడిగే పరిస్థితి లేదు. ముందు డబ్బులు గవర్నమెంట్ నడిపే రూలింగ్ పార్టీ నాయకులకి ఇచ్చుకోవాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్లకి. వాళ్ళకి వచ్చేది దేవుడు ఎరుగు. వీళ్ళకి ఏమి ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేస్తే సాలు రానాయన అనే పరిస్థితికి వచ్చింది. ఎరువులా మేము ఎప్పుడు ఇస్తానన్నాం అన్నట్టుంది ఎరువుల సంగతి. రైతులు ఎరువులా మేము ఇస్తున్నానా అని మర్చిపోయారట పాపం ప్రభుత్వ అధికారులు. మరి ఎవరు ఇస్తున్నారు? ఎప్పుడు ఇచ్చేదే కదా.
అని నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం. బఫర్ స్టాక్ కింద 2 లక్షల టన్నుల లక్ష్యం. ఇందుకు అవసరమైన నిధులు 100 కోట్లు. బడ్జెట్లో కేటాయించేది 40 కోట్లు. ఇప్పటివరకు ₹1 కూడా విడుదల చేయని వైనం. గత ప్రభుత్వంలో ఏకంగా 13.31 లక్షల టన్నుల ఎరువులు సరఫరా. రైతు సేవా కేంద్రాలకు 1 బస్తా వచ్చుంటే ఒట్టు. అలాంటి జూన్ వస్తుంది. విత్తనాలు వేసే సీజన్ స్టార్ట్ అయింది. ఎరువులు వేసే సీజన్ స్టార్ట్ అయింది వానాకాలం పాటకి. ఆ రైతు భరోసా దేవుడు ఎరువు వాళ్ళు కొనుక్కోవడానికి విత్తనాలు ఎరువులు కూడా లేని పరిస్థితి. కొనుక్కొని తీసుకోవడానికి బఫర్ స్టాకులో 100 కోట్ల రూపాయలకు సంబంధించి అవసరం ఉంది. 2 లక్షల టన్నులు బఫర్ స్టాక్ ఉండాలి. 100 కోట్లు డబ్బులు అవసరం. కానీ కేటాయించింది 40 కోట్లు. ఆ 40 కూడా ఖర్చు చేయలే. బఫర్ స్టాకు లేదు, ఏ స్టాకు లేదు, ఉటిదే. కూటమి సర్కారు వల్ల రోడ్డున పడ్డాం, మమ్మల్ని మీరే ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థను పునరుద్ధరించండి. దీనివల్ల మాకు ఉపాధి లభిస్తుంది, ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. మాజీ సీఎం వైఎస్ జగన్కు రేషన్ వాహనాల డ్రైవర్ల విజ్ఞప్తి. కూటమి సర్కారు వల్ల రోడ్డున పడ్డం, మళ్ళీ మీరు వచ్చాక మమ్మల్ని రోడ్డు మీద నుంచి ఉద్యోగాలకు తీసుకోండి అని చెప్పి ఆ రేషన్ షాపులు, రేషను వ్యాన్లు నడిపే ఆ ఎంప్లాయీస్ పాపం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగారు. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను ఎందుకు రద్దు చేశారు, ఎవరైనా ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. హైకోర్టు పోయారు వాళ్ళు. ఇంటింటికి ఇస్తున్న దాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కట్టే ట్యాక్సులతో ప్రభుత్వాలు నడుతాయి. ప్రజలు కట్టే ట్యాక్సులతో నడిచే ప్రభుత్వంలో ప్రజలింటికే తెసిపోయి ఒక 5 సంవత్సరాల పాటు రేషన్ బియ్యాన్ని వాళ్ళకి సౌలత్తు చేస్తే దాన్ని ఎందుకు తొలగించారు, కారణం ఏంటి? దాన్ని తొలగించడానికి గల కారణం అంటే నెలకు ₹1 కోటి ఆదా చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు. అరే పేద ప్రజలకి వాళ్ళు కట్టే ట్యాక్సులతోనూ వాళ్ళు ఓట్లు ఎత్తే గెలిచిన ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే దాంట్లో ₹100 కోటి నేను ఆదా చేస్తున్నా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మొత్తం క్యాబినెట్లో ఉన్న మంత్రులు రోజు పెట్టే ఖర్చు కోట్ల కంటే ఎక్కువ ఉంది, 1 కోటి కంటే. మీ వెహికల్స్, మీ అలవెన్సులు, మీ కథ, మీ మెయింటెనెన్సు, మీ జీతాలు, మీ కార్లలో డీజిలు, మీ హెలికాప్టర్ల ఖర్చు చూస్తే రోజుకు ₹1 కోటి ఈజీగా అవుతాయి. అంటే పేద ప్రజలకు లక్షల మందికి ఇచ్చే దాంట్లో ₹1 కోటి అయితే కొంపలు మునుగుతాయా? నెలకు కోటి అట. నెలకు ₹1 ఆదా చేయడం కోసం పేద ప్రజల నోటికాడి తీసి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రేషన్ షాపులు చుట్టూ తిరుగుతుంటే హైకోర్టు అడిగింది, ఇంటింటికి రేషను అందించే వాహనాలను ఎందుకు రద్దు చేశారంటే ఇక చెప్పిది ఏదో ఒక సాకు, మేము పెద్ద ఉద్ధరిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, ఈ తగ్గిస్తాం అని. ఖర్చులు తగ్గియాలంటే అందరు మంత్రులు సొంత వెహికల్ వేసుకొని పోవాలి, సైకిల్ మీద తిరగాలి, అప్పుడు ఖర్చు తగ్గేది. రైట్. ఇక వాళ్ళు హైకోర్టులో పడ్డది. హైకోర్టులో 4 వారాల తర్వాత విచారణ సివిల్ సప్లై కమిషనర్కి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు. ఇక వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వం జీవో నెంబర్ 5 జారీ చేసింది మొన్న. మే 23 రోజు జీవో నెంబర్ 5 అని ఒకటి రిలీజ్ చేసి ఆ ఎన్ఎండీలు ఏది దాన్ని ఏమంటారు డిస్పెన్సరీ వ్యాన్లని మొత్తం రద్దు చేస్తున్నామని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని సవాల్ చేస్తూ ఆ వ్యాన్కి సంబంధించిన డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టు ఎవరైనా అడిగింది, వాళ్ళు ఎవరైనా అయ్యారు. ఇంకేదేదో సాకులు చూపించుకుంటే చిన్నగా సాపు కింద చుట్టే కార్యక్రమం చేస్తారు. ప్రజలకు మేలే జరుగుతుంది కదా, ఎందుకు రద్దు చేశారని కోర్టు అడిగింది. రైట్. పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందట. ఇప్పటికే 36 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి అన్ని పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులను విచారించారు. ఈ కేసులో మిగతా నిందితులకి ఇప్పటికే బెయిల్ మంజూరు, తదుపరి చర్యలను కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పలు షరతుల వల్ల పిటిషనర్ చట్టం నుంచి పారిపోలేరు. పోలీసులపై ఫిర్యాదు, వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ 195 కింద నిషేధం ఉంది. తీర్పులో స్పష్టం చేసిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు ఆయన కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ప్రతి 2వ శనివారం ఏమో వచ్చి పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి ముందు హాజరు కావాలి, ఎటు పోవద్దు, అది సరెండర్ చేశారు. ఇది పాస్పోర్ట్ కూడా బయట దేశాలకు పోవద్దు అని చెప్పి. మొత్తానికి అయితే బెయిల్ మంజూరు అయింది 36 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత. ఇది సాక్షికి సంబంధించి. రైట్. సీజ్ ద కంపెనీ అట. బాబు పాలనలోనే సీమకు ద్రోహం జరిగింది. రాయలసీమ ప్రజలంటే ఆయనకి ఎప్పుడు చిన్నచూపే. ఈ ప్రాంతానికి ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పాలి. ఎయిమ్స్, ఆంధ్ర ప్రగతి, గ్రామీణ బ్యాంకు వంటివి అమరావతికి తరలించారు. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులపై ఆయనకి ఎప్పుడు చిన్నచూపే. ఇవన్నీ సీమ ముద్దు బిడ్డలు చేసిన పనేనని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫైర్ అయ్యిండు. బాబు పాలనలోనే సీమకు ఎప్పుడు కూడా ద్రోహం జరిగింది తప్ప బాబు పాలనలో లాభం జరిగింది లేదని
ఆయన చెప్తుండు. రైట్. ఈ రిమార్క్ ఎవరిది? మంత్రివర్య, 10th పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం దారుణ వైఫల్యం, రికార్డుల పిచ్చితో వారంలో పేపర్లు దిద్దేశామంటే అడావుడి, ఒత్తిడిలో మూల్యాంకనం చేశారు, లోకేష్ ఒత్తిడి కారణంగానే మార్కులు తారుమారని. ఈ రిమార్క్ ఎవరిదంటే విద్యాశాఖ అధికారులది, విద్యాశాఖ మంత్రిది. ఇక దాంట్లో డౌటే ఉంది. ఈ మార్కులు తగ్గే రిమార్క్ ఎవరిదంటే వాళ్ళదే. రికార్డుల కోసం, రికార్డుల పిచ్చి బట్టి నేను చేసిన అనిపించుకోవడానికి ఆయన రికార్డు కోసం ఈ జీవితాల విద్యార్థుల జీవితాలని తిరగలబడేసిండు. ఏడాది పాలనకు 0 మార్కులు, విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని సబ్జెక్టులు అదే దుస్థితి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటుండు. ఆయన ఏడాది పాలన పూర్తి చేసుకునే సంబరాలు ఉన్నాయిగా, అన్నిట్లలో 0 మార్కులే, విద్య, వైద్యము, ఆరోగ్యం అంతా ఫెయిల్ అయిందని. ఇంకోటి, ఏరా లంజ కొడక నీ అమ్మ అని తిట్టిండట ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు సచివాలయ ఉద్యోగిని. సచివాలయంలో ఉన్న ఉద్యోగులు క్లస్టర్ వారీగా టార్గెట్ పెట్టారు. మహానాడికి నువ్వు ఇంతమందిని తీసుకురావాలి, నీ క్లస్టర్లో ఇంతమంది రావాలి, రాకపోతే నీ తాట తీస్తామని చెప్పారట. ఒక ఆయన దేశరాలేదా అనంతపురం జిల్లాలో 29వ వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ అశ్వత్థ రెడ్డి అట. ఆయన దేశరాలైపోయిందట, తక్కువ తీసుకొచ్చిండట. ఫోన్ చేసి ఇక మామూలు అమ్మ నా బూతులు తిట్టిండు. మరి సచివాలయ ఉద్యోగులకి మహానాడికి ఏం సంబంధం? సచివాలయ ఉద్యోగులు మహానాడుకు జనాల తీసుకోవడానికి అదేమన్నా గవర్నమెంట్ ప్రోగ్రామా, పార్టీ ప్రోగ్రాం? అంటే విచ్చలవిడిగా పార్టీ ప్రోగ్రాం కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ వ్యవస్థని వాడుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దీనిపైన ఏమైనా చర్యలు ఉంటాయా అంటే ఏముండవు. దీనిపైన కేసులు ఉండవు, చర్యలు ఉండవు, ఏమి ఉండవు. ఇది మంచి సంస్కృతి కాదు. అనంతపురం టీడీపీ నేతలు పచ్చిబూతులు. ఆయన రాకేష్ నాయుడు అని, నాయుడే మళ్ళా, ఉట్టి ఆయన కాదు, ఆ నాయుడు అట. టీడీపీ నేత రాజేష్ రెడ్డిపై పోలీసులు చర్య తీసుకోవాలి. ఇతను డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా హోటల్కు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అంతు చూస్తానంటూ రౌడీలా బెదిరించాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు అని చెప్తున్నారు వాళ్ళు. సిఐటి ప్రధాన కార్యదర్శి అట. ఇది మంచి సంస్కృతి కాదు అని చెప్తున్నారు. మంచి సంస్కృతి కాదని తెలుసు. అది ఎవరికి తెలవాలా? చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికి తెలవాలా. ఆ ఎవరైతే తిట్టిన నాయకుడిని తీసుకొచ్చి సస్పెండ్ చేసి పారంగా. నేను మాట్లాడింది కూడా రికార్డు చేసుకో, ఏం చేసుకుంటావు, ఏం బిక్కుంటో మాదే అధికారం అని చెప్పిండట రాజేష్ నాయుడు. రికార్డు ఆయన చేసుకో, ఏదైనా చేసుకో, ఆ రికార్డు కూడా ఉందట. అయినా కానీ చర్యలు ఉండవు. పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు అయితే బయటకు వచ్చి ధర్నా చేశారు. ఇప్పుడు స్పందిస్తారంటే స్పందించరు మనోళ్ళు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలే. సిఐ సదస్సులో సీఎం చంద్రబాబు కొత్త భాష్యం. సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. అది సిద్ధాంతం ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనే. సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలే. గవర్నమెంట్ సృష్టికర్తలు మరెవరు? మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన సృష్టికర్తలు ఎవరు? ప్రజలు కదా. అంటే మొత్తం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల మైకంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. మీరే మాకు దేవుళ్ళు అంటాడు. ఓట్లు వేసినంత చెప్పి వీళ్ళని అన్నాడు ప్రజల్ని. ఇప్పుడే మీరే మాకు దేవుళ్ళు, మీరు లేకపోతే మా జీవితాలు లేవు, మా ఆస్తులు లేవు, మేము అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు కాలేము అని చెప్పినట్టే ఉంది తప్ప వేరే ఏం చెప్పినట్లేదు. సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలట ఆయన చెప్తుండు. దిశ చూద్దాం. రండి చూడండి, ఆ తర్వాత పెట్టుబడులు పెట్టండి. ఏం చూడాలి, ఎక్కడ చూడాలా? సిబిఎన్ బ్రాండ్ అంటారు. ఆ బ్రాండ్ ఇక్కడనే ఉండే ఎదురుగానే చూసి నన్ను చూసి పెట్టుబడులు పెట్టండి, నా లావు పొడుగు హైటు అని చెప్పాలా? లేకపోతే అమరావతిని ఏమైనా చూడాలా? ఏముంది అమరావతిలో చూడటానికి? ఇప్పుడు ఇక ఉంటే గింటే ప్రజలు ఇచ్చిన భూములు ఉన్నాయి, వాటిని వచ్చి చూసుకోండి, తీసుకోండి అన్నట్టే ఉంది. ఆ భూములన్నీ వచ్చి ఒకసారి చూసుకొని ఇంకేందో మాట్లాడుకుందాం అన్నట్టే ఉంది తప్ప మావోయిస్టులను చంపిన సిద్ధాంతం చావదు. మావోయిస్టు ఉద్యమం వెనక సామాజిక ఆర్థిక కారణాలు ప్రభుత్వం పరిష్కరించాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తుండు. మావోయిస్టులను చంపినా కానీ సిద్ధాంతం చావదని. మావోయిస్టుల పరిస్థితి అయితే ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అని చెప్పి తర్వాత నిన్న మొన్న కొన్ని ఎన్కౌంటర్లు జరిగి కనీసం డెడ్ బాడీలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈయన పరిస్థితి. ఆ డెడ్ బాడీల కోసం కూడా కోర్టులకు వెళ్ళి న్యాయం పొందాల్సిన పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఇది మన ప్రజాస్వామ్యం, మన ప్రభుత్వాలు. మాట్లాడితే మేము ప్రజల కోసమే పార్టీలు పెట్టాం, ప్రజల కోసమే పరిపాలన చేస్తాం, మొత్తం మా జీవితాలను త్యాగం చేసిన వాటి కానీ ఒక్కడ త్యాగం చేసిన వాళ్ళు లేడు. చేస్తే గీస్తే ప్రజలు చేశారు త్యాగం.
మీ జీవితాలు ఎక్కడ త్యాగం కాలే, మీ జీవితాలు తరతరాలు ఒక 10-15 తరాలు కూడా కూర్చొని తింటే తరగనంత డబ్బులు సంపాదించిండు ఒక్కొక్కడు పొలిటికల్ లీడర్లు. ప్రతి పొలిటికల్ లీడరు తరతరాలుగా ఒక 10-15 తరాలు కూడా కూర్చొని తింటే కూడా ఎటు బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని పని మనుషులను పెట్టుకొని లగ్జరీగా విలాసవంతంగా జీవించినా కానీ తరగనంత ఆస్తి సంపాదించారు. వీళ్ళట జీవితాలట ప్రజల కోసం ఉండట. ఇది చెప్తూ ఉంటారు నీతులు, సూక్తులు. రైట్. త్వరలో సంక్షేమ క్యాలెండర్ అట. జూన్లోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సంక్షేమ క్యాలెండరు, ఉద్యోగ క్యాలెండరు, ఈ క్యాలెండర్లు అమలు కావట్లే. సంక్షేమ క్యాలెండర్ అట. ఇప్పుడు అసలు ఉద్యోగ క్యాలెండరే అమలు కావాలి, మళ్ళీ సంక్షేమ క్యాలెండర్. ఈ క్యాలెండర్ అమలు కావట్లేదు, కానీ కేసుల క్యాలెండర్ అమలు అవుతుంది. ఈ కేసు ఎప్పుడు పెట్టాలి, ఎవరిని జైల్లో పెట్టాలి, ఎవరిని మళ్ళీ బెయిల్ రాకుండా చేయాలి, ఈ క్యాలెండర్ అయితే పగడబందిగా అమలు చేస్తారు. ఈ సంక్షేమ క్యాలెండర్ వస్తుందట. ఇక అది వస్తే అయిపోయినట్టు, జీవితాలు మారుతాయట. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.